దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో సంభవించిన భారీ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 111కు చేరింది. 1900 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. భూప్రకంపనల ధాటికి వందలాది భవనాలు కుప్పకూలాయి. వాటి శిథిలాల కింద వందలాది మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొలంబియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా నమోదైంది. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ జోస్ డెల్ పాల్మార్ అనే ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ ప్రకంపనలతో ప్రజలంతా భయాందోళనలతో పరుగులు పెట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సెకండ్ల వ్యవధిలోనే బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. పెరీరా, క్విబ్డో, కాలి, మానిజాల్స్ నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విపత్తు కారణంగా మనిజాలెస్, క్విబ్డో, కార్టాగో, బ్యూనవెంచురా, పెరీరాలో విమాన సర్వీసుల్ని నిలిపేశారు. పెరీరా విమానాశ్రయంలో పైకప్పు ఊడిపడ్డంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రహదారులపైనే ఉంటున్నారు. భవనాల శిథిలాల్ని తొలగించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత 10 ఏళ్లలో సంభవించిన భూకంపాల్లో ఇదే శక్తివంతమైందని కొలంబియా జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రకృతి విపత్తు నేపథ్యంలో కొలంబియా నూతన అధ్యక్షుడు అబెర్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పారు. పొరుగు దేశాలైన ఈక్వెడార్, పనామాలోనూ భూకంప ప్రకంపనలు సంభవించాయి. మెక్సికో, బ్రెజిల్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, అమెరికా తదితర దేశాలు కొలంబియాకు సాయం ప్రకటించాయి. వైద్య పరికరాలు, ఔషధాలు, సహాయ సామాగ్రిని పంపిస్తామని తెలిపాయి.